భారత ఉపరాష్ట్రపతిగా చిరంజీవి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అని చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదొక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు అంటే 2022లో జగదీప్ గారు అయితే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇంత సడన్గా ఆయన ఎందుకు రాజీనామా చేశాడు, రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని మరి ఎవరు స్వీకరిస్తారు అని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క క్వశ్చన్లని వినిపిస్తూ ఉన్నాయి. సో అందులో కొంతమంది లిస్టులు మన రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా అదే లిస్టులో చిరంజీవి గారి పేరు కూడా ఉంది. ఆయన ఒకప్పుడు ఇక్కడ ఆల్రెడీ మన రాజకీయాల్లో ఉండి ఎంతో పనిచేసిన వ్యక్తి, మరి ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఆయన ఖచ్చితంగా అర్హుడే అని కూడా చాలామంది అంటున్నారు. మనము రీసెంట్ టైంలో చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా ఆయనకు ఎంత మంచి పేరు కానీ ఎంత మంచి క్రేజ్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా గెలుపొందని పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేసిన తర్వాత అక్కడక్కడ వాళ్ళందరూ కూడా గెలిచారంటే మరి ఆయన మాటకున్నటువంటి శక్తి ఎలాంటిది, ఆయన అడుగు పెడితే ఆయన వెళ్తే ఏ విధంగా ఉంటుంది ప్రభంజనం అనేది ఆయన నిరూపించుకున్నాడు. మరి ఆయన పరంగా చూసుకుంటే వాళ్ళ అన్నగారు నాగబాబు గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ తర్వాత మంత్రిగా కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మరి ఇప్పుడు చిరంజీవి గారికి మనము గతంలో కూడా చాలాసార్లు చూసాం, మోదీ గారిని ఆయన స్వయంగా అంటే పర్సనల్గా కలవడం కావచ్చు, కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా చిరంజీవి గారిని స్వయంగా ఆహ్వానించడం, ఆయన వెళ్ళడం, చిరంజీవి గారిని ప్రధాని గారు స్వయంగా ఆయన చేతులతో సన్మానించడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలామంది కొన్ని డౌట్స్ వచ్చాయి. అంటే చిరంజీవి గారికి ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మోదీ గారు ఇస్తున్నారు, ఎందుకు ఇంత అభిమానిస్తున్నారు, ఏదైనా పదవి ఇవ్వబోతున్నారంటూ కూడా అప్పట్లో వినిపించాయి. మరి దానికి చిరంజీవి గారు కూడా ఒక ఆన్సర్ చెప్పారు. ఎట్లా అంటే ఇప్పటివరకు చాలామంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ఒకసారి రాజకీయాలు ఎలా ఉంటాయని నేను చూశాను, బట్ మళ్ళీ నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని దలుచుకోవట్లేదు. ఒకవేళ అంటే నేను ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోనే నా ఆఖరి శ్వాస వరకు కూడా ఉంటానని చెప్పేసి కూడా అప్పట్లో చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేశారు కాబట్టి ఉపరాష్ట్రపతిగా కూడా భారతదేశానికి ఆయన ఒక మంచి అర్హుడే అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మరి జగదీప్ గారు ఎందుకు రాజీనామా చేశారు ఇంత సడన్గా అంటే ఆయనకు ఆరోగ్య దృష్ట్యా కొన్ని సమస్యలు ఉండడం వల్ల, డాక్టర్ల సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఇక్కడ తను మాత్రం రాజీనామా చేయాల్సి వచ్చింది అత్యవసర పరిస్థితిలో. మరి ఆ రాజీనామా లెటర్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా ఆయన అందించడం జరిగింది. ఆమె కూడా దాన్ని ఆమోదించారు. తొందర అంటే వెంటనే ఇది అమల్లోకి వస్తుంది, వెంటనే వేరే వాళ్ళని కూడా అపాయింట్ చేస్తామనే విధంగా కూడా చెప్పారు. మరి ఈ లిస్టులో చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ప్రముఖులు ఉన్నారో, ఎవరెవరైతే రాజకీయ అనుభవం ఎక్కువగా ఉందో, ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండి వాళ్ళు ఎవరైతే దీన్ని సమర్థంగా నిర్వర్తిస్తారో ఈ పదవిని, ఉపరాష్ట్రపతి పదవిని అని చెప్పేసి కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈ లిస్టులోనే మనకు చిరంజీవి గారి పేరు కూడా ఉంది. సో ఖచ్చితంగా మోదీ గారి సజెషన్ ప్రకారం చిరంజీవి గారికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారు అని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ ఒక 80-70% పీపుల్ అందరూ కూడా అనుకుంటున్నారు. కాకపోతే చిరంజీవి గారు దీనికి ఒప్పుకుంటారా? ఇప్పటివరకు ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టి అప్పట్లో గెలుపొందారు, కేంద్ర మంత్రిగా చేశారు. సో తర్వాత ఆ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. మరి ఇప్పుడు మరొకసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఒక ఆలోచన ఆయనకు ఉందా అంటే ఖచ్చితంగా ఆయనకు లేదని చెప్పుకోవచ్చు. మరి మోదీ గారు ఏమైనా మాట్లాడి కన్విన్స్ చేస్తారా, మరి ఉపరాష్ట్రపతి యొక్క పదవి చిరంజీవి గారికే ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారా అని చెప్పేసి చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.